ఆ రోజు మేము అదానికి డాటా సెంటర్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రపోజ్ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏం కమిట్మెంట్ ఇచ్చామనంటే, మనం ఏం కమిట్మెంట్ తీసుకున్నామంటే, మీరు 200 మెగావాట్ డాటా సెంటర్ ఏర్పాటుతో పాటు మీకు ఇచ్చినటువంటి ల్యాండ్ ఏదైతే కన్సెషన్ రేట్స్లో మేము ఇస్తున్నామో, మీరు అక్కడ ఐటీ టవర్స్ కట్టి అక్కడ ఐటీ ఈకో సిస్టమ్ని డెవలప్ చేసి 25,000 మందికి ఉపాధి కల్పించేటువంటి బాధ్యత మీ సంస్థ తీసుకోవాలని చెప్పి కమిట్ చేసాం ఆ రోజు ప్రభుత్వంగా మేము. ఎందుకంటే మీకు ల్యాండ్ కన్సెషన్ రేట్లో ఇస్తున్నాం, అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఇన్సెంటివ్స్ అనేటువంటివి మీకు ఇస్తున్నాం, ప్రైమ్ ల్యాండ్ ఇస్తున్నాం, మీరు డేటా సెంటర్ ఏర్పాటు చేసుకునేటువంటి దానికి అన్ని రకాలైనటువంటి సహకారాలు అందిస్తాం. కానీ మీరు ఎంత అడ్వాంటేజెస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు పొందుతున్నప్పుడు, ఇంత పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేటువంటి దానికి మీరు కూడా ప్రమోట్ చేయాలి, మీరు కూడా ఐటీ టవర్స్ కట్టాలి, మీరు కూడా కన్వెన్షన్స్ కట్టాలి, మీరు కూడా హోటల్స్ కట్టాలి, అక్కడ ఒక ఐటీ పార్క్ లాంటిది డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళ దగ్గర కమిట్మెంట్ తీసుకున్నాం. ఎందుకు? డాటా సెంటర్ వల్ల ఉపాధి రాదు కాబట్టి. ఈరోజు ముఖ్యమంత్రి గారు కొడుకు పెద్ద ఎత్తున గూగుల్ పేరిట పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసుకుంటున్నారు. అది మనం అందరం కూడా చూస్తున్నాం. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం అని, నా 45 సంవత్సరాల చరిత్రలో ఇది గొప్ప అనుభవం అని వారు చెప్పుకుంటున్నారు. సరే, వారి మార్కెటింగ్ విషయంలో మనం ఎవరో సాటురాము, దాని జోలికి పెద్దగా వెళ్ళను నేను. ఈరోజు తండ్రి కొడుకు ఇద్దరు కూడా గూగుల్ పేరిట గూగుల్ వచ్చేస్తుంది. ఎస్, గూగుల్ వస్తుంది, గూగుల్ డాటా సెంటర్ వస్తుంది. డాటా సెంటర్ ఏర్పాటు చేయమని తప్పలేదు, స్వాగతిస్తున్నాం. కానీ డాటా సెంటర్తో పాటు వాళ్ళ తాలూకా ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టమనండి విశాఖపట్నంలో. కమిట్ చేయండి వాళ్ళని. ఒక 20,000 మందితోనో 10,000 మందితోనో ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా విశాఖపట్నంలో పెట్టమనండి. పెడితే ఒక 10,000 మందో 20,000 మందో ఐటీ ప్రొఫెషనల్స్ ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేయడానికి వస్తే అప్పుడు ఈకో సిస్టమ్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. ఆ రోజు మేము ఇన్ఫోసిస్ తీసుకొని వచ్చాం. ఇన్ఫోసిస్ కమిట్మెంట్ 10,000 మంది ఎంప్లాయ్మెంట్ చేస్తామని చెప్పి ఇనీషియల్ గా 1,500 2,000తో చేస్తామని. ఈరోజు ఆ 2,000 మంది పనిచేస్తున్నారు ఇన్ఫోసిస్ లో. సో ఇన్ఫోసిస్ లో ఎంప్లాయీస్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టింది కాబట్టి ఈరోజు ఇన్ఫోసిస్ కార్యకలాపాలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఆ రోజు మేము టీసీఎస్ ని రిక్వెస్ట్ చేసుకోగలిగాం. ఈరోజు టీసీఎస్ కూడా వారు ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతా ఉన్నారు. సో మీరు గూగుల్ తీసుకొస్తున్నాం అని అంటే గూగుల్ డాటా సెంటర్ వస్తుంది తప్ప గూగుల్ డెవలప్మెంట్ సెంటర్ వస్తే ఈ ప్రాంతంలో ఆ ఈకో సిస్టమ్ డెవలప్ అవుతుంది తప్ప గూగుల్ డాటా సెంటర్ వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది అనేటువంటిది అది అవ్వదు అనేటువంటిది అందరికీ తెలుసు. అది మీరు కూడా కమిట్ అయ్యారు. 87,000 కోట్ల రూపాయలకి వచ్చేటువంటి ఉపాధి 200 మాత్రమే అని చెప్పి మీరే చెప్తున్నారు. సో మా తాలూకా అప్పీల్ ఏంటంటే, ప్రజల తాలూకు అప్పీల్ ఏంటంటే, ఈ ప్రాంతంలో యువత తాలూకు అప్పీల్ ఏంటంటే, మీరు ఏదైతే ఎంత ఫెసిలిటీస్ ఎన్ని ఇన్సెంటివ్స్ మీరు ఈ సంస్థకి ఇస్తున్నప్పుడు అదే గూగుల్ సంస్థతో మాట్లాడి ఒక డెవలప్మెంట్ సెంటర్ ఒక 10,000 మందికో 20,000 మందికో ఇక్కడ ఒక సెటప్ చేయమని చెప్పి మా తాలూకు రిక్వెస్ట్. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలో ప్రత్యేకంగా సిఫీ ఆధ్వర్యంలో 500 మెగావాట్స్ డేటా సెంటర్కి శంకుస్థాపన వేస్తాం జరిగింది. ఇప్పటికీ మీరు చూశారు, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో పెట్టుబడుల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో వేగంగా మేము పరిగెడుతున్నాం. టీసీఎస్ ఇప్పటికీ కమిట్మెంట్ అయింది, కాగ్నిసెంట్ అయింది. ఏఎన్ఎస్ఆర్, సత్వా, యాక్సెంచర్, గూగుల్, సిఫీ, ఆసిలర్ మిత్తల్, ఫార్మాలో సుమారుగా 5 కంపెనీలు. ఇట్లా మీరు చూస్తే $120 బిలియన్, $120 బిలియన్, సుమారుగా 10 లక్షల కోట్ల పెట్టుబడికి మేము ఒప్పందాలు కుదిరించుకున్నాం. దాంట్లో 50% గ్రేటర్ విశాఖ ఎకనామిక్ రీజియన్కి వస్తుంది. అది ప్రజాప్రభుత్వానికి అభివృద్ధిలో ఉన్న చిత్తశుద్ధి.
అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేసి ముందలు తీసుకెళ్ళ లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మీరు పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా November 14th, 15th ఇక్కడ విశాఖపట్నంలోనే ఏర్పాటు చేస్తున్నాం. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేసుకుంటున్నాం. రోడ్లు కానివ్వండి, అన్నీ కూడా మోడర్నైజేషన్ కానివ్వండి, బ్యూటిఫికేషన్ కూడా మేము చేస్తాం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మీరు చూస్తే పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్స్ అనేది విశాఖపట్నానికి, ఆంధ్ర రాష్ట్రానికి తప్పనిసరిగా వస్తాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎకనామిక్ రీజన్ని బలోపేతం చేయాలి. ఆంధ్ర రాష్ట్రం $2.4 trillion ఎకానమీ అవ్వాలంటే దాంట్లో విశాఖపట్నం అంటే గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కనీసం $1 trillion ఎకానమీ అవ్వాల లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. మేము విశాఖపట్నానికి వచ్చేసి ఏదో ప్యాలెస్లు కట్టాలన్నో దానికి రాలేదు. ప్రజలకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే పెట్టుబడులు తీసుకురావాలి, అవి గ్రౌండ్ చేయాలి, అవి ఎగ్జిక్యూట్ చేయాలి, అవి బిల్డ్ చేయాలి. తద్వారా మన పిల్లలకి ఉద్యోగాలు వస్తున్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. టీసీఎస్ ఇప్పటికీ వాళ్ళ ఇంటీరియర్స్ అన్ని కూడా ఫిట్ అవుట్ అయిపోయింది. నవంబర్ మాసంలో ఓపెనింగ్ పెట్టుకుంటున్నాం. ల్యాండ్ కూడా ఆల్రెడీ కేటాయించాం, దానికి శంకుస్థాపన వేస్తాం. నవంబర్లో కాగ్నిసెంట్ CEO గారు కూడా వస్తున్నారు. వాళ్ళ కొత్త ప్రాజెక్ట్కి శంకుస్థాపన వేస్తున్నాం. డిసెంబర్లో వాళ్ళ సెంటర్ కూడా, డెవలప్మెంట్ సెంటర్ కూడా ఇక్కడ ప్రారంభించబోతున్నారు. గూగుల్ ఇప్పటికీ మీకు తెలుసు ఈ నెల మేము రేపు రాత్రి ఢిల్లీకి వెళ్ళి ఎల్లుండి గూగుల్ కూడా వాళ్ళ లీడర్షిప్ కూడా వస్తున్నారు. కలిసి పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్ చేస్తున్నాం. భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఎక్కడికి వస్తుంది? విశాఖపట్నం, గ్రేటర్ విశాఖపట్నం. ఇండియా సింగిల్ లార్జెస్ట్ FDI ఇన్వెస్ట్మెంట్ ఎవర్ ఎక్కడికి వస్తుంది? విశాఖపట్నం. అది మాకు ఈ ప్రాంతం పట్ల ఉన్న చిత్తశుద్ధి. అభివృద్ధి చేస్తాం. నా పైన అనేక ఆరోపణలు గతంలో వేశారు. 99 పైసలకి టాటా TCSకి కాగ్నిసెంట్కి ఇస్తున్నా, ఇది కరెక్ట్ కాదని వాళ్ళు ఆనాడు నా పైన ఆరోపణలు చేశారు. పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా స్వయంగా అది చెప్పారు. ఈరోజు నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. చేయాలా చేయకూడదా అని వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. TCSకి 99 పైసల్లో భూమి ఇస్తాం తప్ప అని వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. కాగ్నిసెంట్కి 99 పైసల్లో ఒక పాలసీ ద్వారా, లిఫ్ట్ పాలసీ ద్వారా అందిస్తాం తప్ప అని వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇక్కడనే కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు, ఆయన కూడా మాజీ మంత్రి ఉన్నాడు, కోడిగుడ్డు మాజీ మంత్రి, ఆయన కూడా అడగండి. వాళ్ళు 5 సంవత్సరాల్లో తీసుకురాలేని పరిశ్రమలు మొదటి 16 నెలల్లో మేము తీసుకొచ్చాం. అది మాకున్న చిత్తశుద్ధి. తీసుకొస్తామే కాదు, ఆ ప్రతి సంస్థ మేము గ్రౌండ్ చేస్తాం. తద్వారా యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. ఇంతేకాకుండా ఈరోజు నేను ప్రత్యేకంగా ఈ 4 జిల్లాల కలెక్టర్లు గారిని కూడా రమ్మని కోరాను. వచ్చాం. సుమారుగా 40 నిమిషాలు మేము మీటింగ్ పెట్టుకున్నాం. అక్కడే గ్రేటర్ ఎకనామిక్ రీజియన్ తయారు చేయాలన్నప్పుడు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, రోడ్స్ ఏంటి, ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయి, అవన్నీ ఎట్లా అన్లాక్ చేయాలి, ఇది మొత్తం ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ కింద చేయాలని లక్ష్యంతో వాళ్ళందరినీ పిలిచాను. వాళ్ళకి బ్రీఫింగ్ ఇచ్చాం. మొన్న గూగుల్ది క్యాబినెట్లో క్లియర్ చేసేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేయండి గ్రేటర్ ఎకనామిక్ రీజియన్ది. మళ్ళీ తర్వాత ట్రాఫిక్ జామ్లు వచ్చిన తర్వాత రోడ్లు వేస్తాం కాదు, ముందలే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే రాబోయే 5 సంవత్సరాలు 5 లక్షల మందికి ఒక IT రంగంలోనే ఉద్యోగాలు కల్పించాల లక్ష్యంతో మేము పనిచేస్తాం. 5 lakhs. నేను ఈరోజు స్పీచ్లో కూడా చెప్పాను. ఈరోజు విశాఖపట్నం చూస్తే 94 హైదరాబాద్ నాకు గుర్తొస్తుంది. హైదరాబాద్కి 30 సంవత్సరాలు పట్టింది ఈరోజు ఈ స్థాయికి వచ్చేదానికి. 10 సంవత్సరాల్లో మేము అదే విశాఖపట్నంలో చేసి చూపిస్తాం. అంత పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు కల్పిస్తాం, డైరెక్ట్ ఇండైరెక్ట్. కానీ ఇది చేయాలంటే ఒక కాంప్రహెన్సివ్ విజన్ అనేది అవసరం, కాంప్రహెన్సివ్ ప్లానింగ్ అనేది అవసరం, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది చాలా చాలా అవసరం. ఆ దిశగా మేము పనిచేస్తున్నాం. ప్రజలందరికీ, ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో ఆనాడు మేము మీ ముందరికి వచ్చాం. 94% సీట్లతో మీరు గెలిపించి, ఆశీర్వదించి, దీవించి మమ్మల్ని మీరు గెలిపించారు. ఆ మ్యాండేట్ ఏదైతే మీరు మాకు ఇచ్చారో నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. అభివృద్ధి, సంక్షేమ 2 జోడెద్దుల బండిలాగా ముందలు తీసుకెళ్ళి అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున మన పిల్లలకి
ఉద్యోగాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తామని ప్రజలందరూ కూడా తెలుపుకుంటూ ఇంకా మీడియా మిత్రులు ఏమనుకోకపోతే నేను బయలుదేరుతాను ఎందుకంటే లేట్ అవుతుంది.